సినయ్య పరమ పిసినారి. అతని పేరు వినగానే ఊరివాళ్లందరికీ గుర్తొచ్చేది ఒక్క మాటే. అతని దగ్గర్నుంచి ఒక్క పైసా కూడా జారదు. దానం, పుణ్యం, సహాయం ఇవన్నీ అతనికి వ్యర్థమైన మాటలు. ప్రయోజనం లేకపోతే అడుగు కూడా వెయ్యడు. ఒకరోజు పొరుగు ఊరికి పనిమీద వెళ్ళి సాయంత్రం అడవి మార్గాన తన ఊరికి తిరిగి వస్తున్నాడు. వేసవి ఎండలు మండుతున్నాయి. దారంతా పొడిగాలి. అలా వస్తుండగా ఒక పెద్ద చెట్టు కింద నీరసంగా మూలుగుతున్న ముసలివాడు కనిపించాడు. ముఖం ఎండిపోయి ఉంది. పెదవులు పొడిబారిపోయాయి. సినయ్యను చూసి ఆ ముసలివాడు బలహీనంగా, అయ్యా, దాహంతో నాలుక పీచుకట్టుకుపోతున్నది. కొంచెం నీళ్లు పోసి ప్రాణం నిలబెట్టండి అన్నాడు. సినయ్య ఆగి అతన్ని గమనించాడు. తన దగ్గర మంచినీళ్లున్నాయనే విషయం తెలుసు. కాని వెంటనే అతని స్వభావం బయటపడింది. నేను పిసినార్నని అంతా అంటారు. నిజమే, ప్రయోజనం లేనిదే నేను పని చెయ్యను. నీ దగ్గర డబ్బుంటే చెప్పు, ప్రతిఫలం తీసుకుని నీ ప్రాణం కాపాడతాను అన్నాడు చల్లగా. ముసలివాడు తన సంచిలోంచి ఒక వెండి నాణం తీసి అతని చేతిలో పెట్టాడు. ఇది తీసుకో, ఇప్పుడు నీళ్ళివ్వు అన్నాడు. సినయ్య వెండికాసును జాగ్రత్తగా జేబులో వేసుకుని నీళ్ళిచ్చాడు. ముసలివాడు తాగి ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడు ప్రాణం లేచివచ్చినట్లుంది. నీ మేలు మర్చిపోలేను. నీతో మీ ఊరు వచ్చి నీ సహాయానికి ప్రతిఫలంగా ఏదైనా ఇచ్చుకుని వెళతాను అన్నాడు కృతజ్ఞతతో. సినయ్య నవ్వుతూ, చూడబోతే పేదవాడిలా ఉన్నావు. తెలివి కూడా అంతంత మాత్రమే. ప్రాణం పోతున్నా సరే మంచినీళ్లకు వెండికాసు వృధా చేస్తావా? నీవంటి వాడివల్ల నాకు పెద్ద ప్రయోజనముండదు. వెళ్ళు అన్నాడు. అప్పుడు ముసలివాడు ఓపికగా అన్నాడు, నన్ను తక్కువగా అంచనా వేయకు. నీ ఇంటి ముందు నిలబడి దానం చెయ్యమని అడుగుతాను. నాకొక వరహా ఇవ్వు. దానం చేసిన పుణ్యం నీకు ఎన్ని రెట్లు వరహాలు తిరిగొస్తుందో చూద్దూగాని. సినయ్య కళ్లల్లో మెరుపు మెరిసింది. 1000 వరహాలా? కాని నువ్వు మోసం చేస్తే? ఇదిగో, ఈ వరహా నీకిస్తున్నాను. రేపు దానంగా ఇదే నాకివ్వు అన్నాడు ముసలివాడు. లోభం గెలిచింది. సినయ్య అతన్ని తనతో ఊరికి తీసుకువచ్చాడు. మరుసటి రోజు ఊరిలో వార్త కార్చిచ్చులా వ్యాపించింది. పిసినారి సినయ్య వరహా దానం చేశాడట. అందరూ ఆశ్చర్యపోయారు. సినయ్య దానం చేశాడంటే ఆ ముసలివాడిలో ఏదో మహిమ ఉంటుందేమో అనుకున్నారు. వ్యాపారులు, ధనవంతులు, సామాన్యులు అందరూ వరుసగా వెళ్లి ముసలివాడికి వరహాలు దానం చేశారు. మొదటి రోజే 10,000 వరహాలొచ్చాయి. సాయంత్రం ముసలివాడు సినయ్య ఇంటికి వెళ్లి మాట ఇచ్చినట్లు 1000 వరహాలు ఇచ్చాడు. రేపు మరిచిపోవద్దు అన్నాడు. అలా రోజులు గడిచాయి. 2 వారాల్లో ముసలివాడి వద్ద 1,00,000 వరహాలకు పైగా చేరాయి. మంచి ఇల్లు కొనుగోలు చేశాడు. పనివాళ్లను పెట్టుకున్నాడు. వడ్డీ వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. అయినా ప్రతిరోజూ సినయ్యకు 1000 వరహాలు ఇస్తూనే ఉన్నాడు. ఊరివాళ్లకు అనుమానం వచ్చింది. మనల్ని మోసం చేశారేమో అనుకుని న్యాయాధికారిని ఆశ్రయించారు. న్యాయాధికారి అందర్నీ పిలిపించి విచారణ జరిపాడు. ముసలివాడు ప్రశాంతంగా అన్నాడు, సినయ్య నన్ను నమ్మి దానం చేశాడు. మిగతా వాళ్లకు నేను ఎలాంటి హామీ ఇవ్వలేదు. వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి దానం చేశారు. దానం తీసుకోవడం తప్ప నా వల్ల ఎవరూ పెద్దగా నష్టపోలేదు. గ్రామస్థులు కోపంగా ఇది కుట్ర అని వాదించారు. కాని న్యాయాధికారి తీర్పు చెప్పాడు, ఇక్కడ బలవంతం లేదు. మీ ఆశ, మీ అత్యాశ వల్లే మీరు వెళ్లి దానం చేశారు. మీ అజ్ఞానానికి వీరిని బాధ్యులను చెయ్యలేము. చట్టరీత్యా వీరు నేరం చెయ్యలేదు. సినయ్య, ముసలివాడు గెలిచిన సంతోషంతో బయటకు వెళ్ళిపోయారు. గ్రామస్థులు మాత్రం తలవంచుకున్నారు. వాళ్లకర్థమైంది, ఒక పిసినారి దానం చేశాడని విని ఆలోచించకుండా ఆశతో పరుగెత్తడం తమ తప్పు అని. ఈ కథ మనకొక పాఠం చెబుతోంది. లోభం మనల్ని మోసపోయేలా చేస్తుంది. ఆశ ఎక్కువైతే బుద్ధి తగ్గుతుంది. ఎవరి మహిమనో వాగ్దాననో నమ్మే ముందు మనసులో బుద్ధి ఉండాలి.